నేను మొన్న రాయలసీమలో ఉండేటువంటి ప్రొద్దుటూరు వెళ్ళాను. అక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని సందర్శించాను. అమ్మవారి విగ్రహం ఎంత కళగా ఉందో. దసరా మహోత్సవాలు మైసూరు తర్వాత ప్రొద్దుటూరులోనే అంత అద్భుతంగా జరుపుతారట. ఇక ఈ గుడి నుంచి బయలుదేరి అగస్తేశ్వర స్వామి దేవస్థానం చేరుకున్నాను. ఇది శివాలయం. అగస్త్యుల వారు స్థాపించినటువంటి ఆ శివలింగాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలవంటే నమ్మండి. ఈ ఊరిలో ఉండే మరో అద్భుతం ఏంటంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే స్థాపించిన సైకతలింగం. అదే ముక్తి రామేశ్వర క్షేత్రం. అయితే ఆ క్షేత్రాన్ని దర్శించే ముందు కాశీ హనుమంత లింగేశ్వర స్వామిని దర్శించి తర్వాత ఇక్కడికి రావాలి. హనుమంతుల వారు కాశీ నుండి తెచ్చిన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. రావణుణ్ణి హతమార్చిన తర్వాత అయోధ్యకి వెళ్తున్నటువంటి రాముల వారు ఈ ఊరి దగ్గర ఆగి బ్రాహ్మణ హత్య దోష నివారణార్థం ఇసుకతో చేసినటువంటి లింగాన్ని ప్రతిష్ఠించారు. అదే మనకి ముక్తి రామేశ్వర ఆలయంలో దర్శనమిచ్చేటువంటి సైకత లింగం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ లింగం దగ్గర ఊటబావిలాగా నీళ్లు వస్తూనే ఉంటాయి. అలాగే అదే గుడిలో ఉండేటువంటి అమ్మవారిని కూడా చక్కగా దర్శించుకున్నాము.